రాసిన సంకీర్తన 75వ సంకీర్తన. దావీదు రాసిన సంకీర్తన 75వ సంకీర్తన 6-7 వచనాలు చదువుకుంటాం. 75వ సంకీర్తన 6-7 వచనాలు చదువుకుంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించాడు. ప్రభువే. కాబట్టి ఇక ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందే ముందు మరి నా జీవితంలో తగ్గింపు కలిగి ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరముకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలో, ఆయన యొక్క రక్తములకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలో మనం పాలు పంపులు పొందాలంటే నాలో ఏమైనా హెచ్చించుకునే హృదయం మనలో ఉన్నదా అని మనం మళ్ళీ పరిశీలన చేసుకోవాలి. ఎలా పరిశీలించాలంటే ఎవరో వచ్చి మనం పరిశీలిస్తే మనం ఎంత మాత్రం కూడా ఒప్పుకోం. కాబట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకుని మరి నేను ఏ విధంగా ఉన్నాను, నా జీవితం ఏ విధంగా ఉన్నది, ప్రభువుకు ప్రీతికరంగా ఉన్నదా, ప్రభువుకు అయిష్టంగా ఉన్నదా అని మనం పరిశీలించుకోవాలి. అందుకే దావీదు అంటున్నాడు, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను. ఇక్కడ 3 ప్రాంతాలు చూపిస్తున్నాడు. ఒకటి తూర్పు, రెండవది పడమర, మూడవది అరణ్యము నుండి అయినా కూడా హెచ్చు కలగదు. ఒక మనిషిని హెచ్చించాలన్నా కూడా మరి ఎక్కడ కూడా హెచ్చు కలగదు. అయితే 7వ వచనంలో అంటున్నాడు, దేవుడే కాబట్టి తీర్పు తీర్చువాడు. కాబట్టి ఎవరు మనకు తీర్పు తీరుస్తారంట? దేవుడు మాత్రమే తీర్పు తీరుస్తాడు. ఆయన ఏం చేస్తాడంట? చదవండి. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చిస్తాడు కదా. ఇది ఎవరు వశంలో ఉన్నది? కాబట్టి యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది కాబట్టి సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ కూడా కాబట్టి మట్టితో కూడా దాన్ని పీల్చి మింగివేయవలనని అని చెప్తున్నాడు. కాబట్టి నా జీవితంలో ఒకరిని తగ్గించుటకు కాబట్టి ఆయన ఒకరిని ఏం చేస్తాడంట? తగ్గిస్తాడు. ఒకరిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి అది ఆయన ఇష్టం కదా. ఒకరిని కృంగ చేయాలన్నా, ఒకరిని లేవనెత్తాలన్నా కూడా యెహోవా వశంలో ఉన్నది. కానీ ఆయన అంటున్నాడు కదా, తూర్పు నుండి అయినా కానీ, ఒకవేళ పడమటి నుండి అయినా, మరి మూడవదిగా చూస్తే అరణ్యము నుండి అయినా కూడా హెచ్చు కలగదు అంటే గొప్పవారము కాలేము, హెచ్చు ఏమాత్రం కూడా కలగదు. అది ఎవరి వలన కలుగుతుందంటే యెహోవా వలనే, దేవుని వలనే కలుగుతుంది. హెచ్చు ఎవరి మూలకంగా కూడా కలగదని దేవుని వాక్యం బహుస్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఇదే అధ్యాయం 3వ అధ్యాయం 3వ వచనం చూస్తాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో మనం వేగముగా కొన్ని రెఫరెన్స్లు మాత్రమే చూసుకుని మనం బలను సమీపిస్తాము. 3వ అధ్యాయము 3వ వచనం కూడా చదివి సహాయం చేస్తే ఈ మాట కూడా మనము విందాము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అత్యస్పదముగాను, నీవు కాబట్టి నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంట? ఒకరిని తల ఎత్తాలన్నా కూడా, ఒకరిని తల దించాలన్నా కూడా దేవుని వశంలోనే ఉన్నది. కాబట్టి నా జీవితంలో యెహోవా నీవే నాకు కేడము అంటున్నాడు దావీదు. మనకు కేడము ఎవరని చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగా నీవు ఉన్నావు, అందరి బట్టి నీకు వందనాలు అని దావీదు అంటున్నాడు. కాబట్టి ఒకరిని హెచ్చించాలన్నా కూడా, ఒకరిని తగ్గించాలన్నా కూడా అది దేవుని వశములో ఉన్నది. కాబట్టి నీవు నేను కూడా మనకిచ్చినటువంటి దాన్ని బట్టి మనం హెచ్చించుకుంటున్నామేమో, మనకున్న దాన్ని బట్టి మనం ఏవైనా మరి అనుకుంటున్నామేమో. అయితే దేవుని వాక్యములు అంటున్నాడు, ఆ దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చిస్తాడు. కాబట్టి మన ప్రభు ఆయన వశములు ఉండదు. అందుకని 147వ సంకీర్తన 6వ వచనం చూస్తే 147వ సంకీర్తన 6వ వచనం కూడా చూస్తాము. 40 చదవండి ఆ మాట కూడా. కాబట్టి 147:6లో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? 146వ అధ్యాయం 7వ వచనమే కదా. కాబట్టి 47:6లో ప్రభు ఏం చెప్తున్నాడు? యెహోవా దీనులను ఏం చేస్తాడంట? కాబట్టి లేవనెత్తివాడు,
భక్తిహీనులకు ఆయన ఏం చేస్తాడంట, నేలను కూరుస్తాడంట. కాబట్టి ఇక్కడ మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనించినప్పుడు 147వ సంకీర్తన 6వ వచనంలో ప్రభు మన గమనాన్ని తీసుకు యెహోవా దీనులకు అండయ్యి ఉంటాడు. కాబట్టి ఎవరైతే నేను దీనముగా ఉన్నానే, నేను ఈ స్థితిలో ఉన్నానే అని అనుకున్నావేమో, మరి బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, విచారపడుతున్నావేమో, అయితే నీకు అండగా ఉంటానంటున్నాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. కాబట్టి నాకు అండ ఎవరో లేరే అని అనుకుంటున్నావేమో, అయితే దేవుడే నీకు అండగా ఉండేటువంటి వాడుకుంటున్నాడు. కాబట్టి భక్తిహీనులను ఆయన ఏం చేస్తాడంట, నేలను కూల్చేటువంటి వాడుకుంటాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ నా గమనాన్ని తీసుకొస్తూ దేవుడు ఆయన ఒకరిని తగ్గించును, ఆయన ఒకరిని హెచ్చిస్తాడు. కాబట్టి హెచ్చించాలన్నా తగ్గించాలన్నా అది ఎవరి వశంలో ఉన్నదంట, దేవుని వశంలో ఉన్నది. కాబట్టి మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చించేటువంటి వాడుకుంటాడు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుంటాము. యాకోబు పత్రిక 4:10 కూడా చూస్తే ఇక్కడ అంటున్నాడు 4వ అధ్యాయములో ప్రభు అనే యేసుక్రీస్తు 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దృష్టికి మనం ఎలా ఉండాలంట, ప్రభు దృష్టికి మిమ్ముల్ని మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలి. ప్రభువు నన్ను ఇంతవరకు హెచ్చించాడు, ప్రభువే ఇదంతా కూడా కారణం, కానీ నేను గొప్పవాడిని కాదు, నేను గొప్పదాన్ని కాదు, ఇంతగా నన్ను, అందుకే దావీదు అంటాడు కదా, నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది ప్రభువా, నీవు నన్ను ఇంతగా హెచ్చించటానికి అంటాడు. కాబట్టి అందుకనే దావీదు తన మాటలో, మరి ఇక్కడ కూడా యాకోబు పత్రికలో కూడా, జేమ్స్ పత్రికలో కూడా అంటున్నాడు, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మనం తగ్గించుకున్నప్పుడు మనము హెచ్చించుతాం. కాబట్టి మనం తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి ప్రభు దృష్టికి మనం తగ్గించుకోకుండా నేను గొప్పవాడిని, వీరుడిని, శూరుడిని అని మనం చెప్పుకోకూడదు. కాబట్టి ప్రభు దృష్టిలో నేను చిన్నవాడిని, నేను ఎంతో మరి స్వల్ప. కాబట్టి నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పెద్ద దైవజనుడు. ఆయన మందిరానికి వస్తే ఆయన ఎక్కడ కూర్చోడు, వెనకాల కూర్చుంటాడు, ముందు ఎక్కడ కింద కూర్చుంటాడు. ఆయన కూడా పెద్దవాడు, పైగా వాక్యం అందించేది మరి ఆయనే. మరలా పిలుస్తారు, అప్పుడు డయాస్ మీద ఉన్నట్టు ఫుల్పిట్ మీద ఉన్నవాళ్ళు, ఇప్పుడు మనకి ఆరాధన వర్తమానం పలానా దైవజనులు అందిస్తారంటే ఆయన చూస్తే ఎక్కడ అక్కడ దగ్గర ఉన్నాడేమో చూస్తే ఆయన ఎక్కడ కూడా కనిపించాడు దగ్గరలో. ఆయన మనుషుల్లో ఎక్కడో ఒక మూలలో కూర్చుంటాడు. ఎందుకయ్యా మీరు ఎక్కడ కూర్చున్నారంటే, నా స్థానం ఇదే, నేను దేవుడు నన్ను హెచ్చించినప్పుడు నేను వస్తాను, కానీ నేను అంతవరకు కూడా నేను మనుషుల దృష్టిలో నేను గొప్పవాడిని అనిపించుకోవడానికి ఇష్టపడను అన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేయాలంట, తగ్గించుకోవాలి. ప్రభు దృష్టికి మనం తగ్గించుకున్నప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి మనం తగ్గించుకున్నప్పుడు నేను కూడా దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి నీలో నాలో కూడా మరి తగ్గింపు జీవితం ఉన్నదా లేదా అని మనం వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకుని, మరి దేవుని యొక్క మరి ప్రభు యొక్క శరీరము సాదృశ్యం రొట్టెలోను, ఆయన యొక్క రక్తమును సాదృశ్యంగా ఉన్నటువంటి మరి ద్రాక్షారసంలో కూడా మనం పాలు పంపులు పొందవలసిన వారమైన. చివరిగా మరి ఒక మాట చూసి మనం బలాన్ని సమీపిస్తాము. లోకాసు వార్తలో 18వ అధ్యాయం 14 వచనం, 18:14. 18వ అధ్యాయము 14 వచనంలో కూడా ఒక మాట చదువుకుంటామండి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పారు. కాబట్టి ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారంటే ఆ యొక్క సుంకరితో చెప్తున్నాడు. 13వ వచనం చూస్తే, అయితే సుంకరి దూరమున నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటికైనా కూడా ధైర్యం చాలక ఏం చేస్తున్నాడు, రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికినాడు. కాబట్టి నా జీవితంలో నాయన నేను పాపిని ప్రభువా అని ఆ యొక్క సుంకరి తను తాను తగ్గించుకుంటున్నాడు. అయితే ఆ పరిసయ్యుడు ఉన్నాడు, అతడైతే ఏమంటున్నాడు, నేనైతే నాయన ఎంతగానో. అక్కడ చూస్తే పరిసయ్యుడి గురించి ఏ విధంగా ఉన్నదంట, 10వ వచనంలో చూస్తే, ప్రార్థన చేయుటకైన 2 మనుషులు దేవాలయానికి వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. అయితే 11వ వచనంలో చూస్తాం, పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలన నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు
నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థిస్తున్నాడంట కదా. ఎలాంటి అతిశయంగా ఉన్నాడు ఇక పరిసేయుడు. ఈ సుంకరైతే మరి నేనైతే తలెత్తడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు, ఆకాశం వైపు కనులెత్తుడికైనా కూడా ధైర్యం చాలక సుంకర్ ఏం చేస్తున్నాడు, ఆయనకు రొమ్ము కొట్టుకుంటా ఉన్నాడు. అయితే నేను పాపినైన నన్ను కరుణించు ప్రభుదేవా, పాపినైన నన్ను కరుణించమని పలికి అంటున్నాడు. ప్రభు ఏం చేస్తాడంట, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నానన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ సందర్భంలో వారే ఆ మాటలు పలికినటువంటి వారు ఉన్నారు. అందుకనే 14 వచనం చివరి భాగంలో చూస్తే తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు. కాబట్టి తన్ను తాను హెచ్చించుకుంటారు. కాబట్టి కొంతమంది అలాగే హెచ్చించుకుంటారో మనకు అన్నీ కూడా తెలుసు. కాబట్టి అవన్నీ వివరించడానికి సమయం లేదు కనుక తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడ్డాను, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. కాబట్టి నా జీవితంలో దేవునికి మహిమ రావాలి కానీ మనకే మహిమ రాకూడదు. ప్రభు ఇదంతా కూడా దేవుని చిత్తం, దేవుడిచ్చాడు, దేవుడే అనుగ్రహించాడే కానీ నేనెంతటి వాడను, నేనెంతటి దానను అనుకోవాలి. కాబట్టి సుంకరి పరిసేయుడు యొక్క వృత్తాంతంలో మన గమనానికి తీసుకురాబడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే నీలో నాలో కూడా తగ్గింపు జీవితం ఏమైనా ఉన్నదా లేదా అని మనం వాక్యపేరులో పరిశీలించుకుని ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని యాకోబు పత్రికలో ఏ విధంగా అయితే మాట్లాడుతూ వచ్చారో ఆ విధంగా మనం ప్రభు దృష్టిలో తగ్గించుకుంటే మరి అంతే చాలు. కానీ మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం. కాబట్టి దేవుడు హెచ్చించే వరకు కూడా ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులై ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన సమయం వచ్చినప్పుడు నిన్ను నన్ను కూడా తప్పకుండా హెచ్చిస్తాడు. ఆయన నిన్ను నన్ను అలా ఉంచేవాడు ఎంత మాత్రం కూడా కానే కాదు. కనుక ఇట్టి ప్రభువుని మనము మరి ఇలాంటి ప్రభు మనకున్నాడు కనుక ఆయన కూడా తను తాను తగ్గించుకుని లోకానికి వచ్చినాడు కనుక నీవు నేను ఎంతటి వారము అని మనం కూడా మరి వాక్యపు విలువలు మనం పరిశీలించుకుని ప్రభా నాలో ఒకవేళ ఏమైనా హెచ్చించుకునే స్వభావం ఉన్నదేమో, నాలో ఒకవేళ ఏదైనా ఉన్నదేమో కనుక ప్రభా హెచ్చించుకునే స్వభావం తీసివేయి ప్రభా, నేను తగ్గించుకునే మనసు నాకు అనుగ్రహించు ప్రభా అని మనం తగ్గించుకుని వాక్యపు వెలుగులో ప్రభువుకి ప్రీతికరమైనటువంటి మరి మార్గంలో నీవు నేను కూడా ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా ఇష్టలుగా ఆయన జీవిస్తూ ఆయనకు హెచ్చరికలు మన హృదయాల్లో ఉంచుకుని మనం పరిశీలన చేసుకుని ఇప్పుడు బలలో ప్రవేశిస్తాం. దాని కొరకే మనం అందరం కూడా మోకరించి మనం పరిశీలించుకుందాము. ప్రభా నా జీవితంలో ఏదైనా నేను ప్రభా తగ్గించుకుంటున్నానా, నన్ను నేను హెచ్చించుకుంటున్నానని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుని మరి మనం యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో చేయవేద్దాం.